వెల్కమ్ టు కిరాక్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మనం బిగ్ బాస్ హౌస్లో జరిగింది కనుక మనం చూసినట్లయితే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. నాగార్జున గారు ఉతికారేశారు, ఎవరెవరిని ఉతికారేశారు. దానికన్నా ముందుగా మనకు ఏఎన్ఆర్ గారి శత జయంతి ఉత్సవాలు కూడా జరిగాయి. బిగ్ బాస్ హౌస్లో మొదట దాంతో ప్రారంభమైంది. అన్న ఈరోజు ఆయన జయంతి వేడుకల్లో ఆయనకు సంబంధించిన పాటలు వేసి అతను ట్రిబ్యూట్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. అది గ్రేట్. ఎందుకంటే ఒక కథానాయకుడు 100 సంవత్సరాలు అంటే ఇప్పుడు 100వ జయంతి యాక్చువల్ గా ఆ వేడుకల్ని జరపడం నిజంగా చెప్పుకోదగ్గ మంచి పేరున్న వ్యక్తి. మన తెలుగు ఇండస్ట్రీకి ఒక స్తంభం లాంటి మూల స్తంభం. ఆ తర్వాత ఇక మనం కనుక చూసినట్లయితే నాగార్జున గారు మామూలుగానే మనం అనుకున్నాం, నువ్వు అనుకున్నట్టుగానే శనివారం వచ్చినారంటే ఉతికారేస్తారని ఏమైతే అనుకున్నాం సేమ్ ఆ విధంగా నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. అబ్బాయికి సంబంధించి కూడా అబ్బాయిని ఏదైతే అనుకున్నారో ఎగ్జాక్ట్ చేశారు. కాకపోతే కొంచెం ముందు కొన్ని చూపించేసి సరే హౌస్ లో చిన్న టాస్క్ పెట్టిన అవన్నీ మనం వాటి గురించి పెద్ద సింపుల్ టాస్క్ కాబట్టి ఇక రావడమే అభయని లేపి అసలు ఎలా ఆడావు బేంటి గేమ్ అంటే అది ఇట్లా సార్ అట్లా సార్ తప్పు, అది రూల్స్ రెగ్యులేషన్స్ అంటే అసలు నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి స్టార్ట్ చేసి బెలూన్ టాస్క్ లో నువ్వు చేసింది ఎంతవరకు అంటే నేను చేసింది స్ట్రాటజీ ఆడినా సార్ అని చెప్పేసి అంటే నువ్వు చేసింది అని చెప్పేసి వీడియో ప్లే చేసి చూపించేస్తే వెంటనే అక్కడ తను చేసిన తప్పులని కనిపించినాయి. అంటే కొన్ని సార్లు మనం కూడా ఏమనుకున్నాం అంటే అభయ్ కొంచెం అగ్రెసివ్ గా ఉన్నా కానీ బిగ్ బాస్ పార్షాలిటీ చూపిస్తున్నాడేమో అని చెప్పేసి మనం కూడా ఒక డిస్కషన్ లో చిన్నగా అనుకున్నాము. కాకపోతే ఏంటంటే అభయ్ చేసిన తప్పుల ముందు అవన్నీ కరెక్ట్ కాదు. ఒరిజినల్ రూల్స్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం కంపల్సరీ అభయ్ చేసింది 100% తప్పుగానే ఉంది. సో నాగార్జున గారు చెప్పినట్టు బిగ్ బాస్ ఏదైతే ఉందో హౌస్ ఉందో బిగ్ బాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంటే నియమాల కట్టుబడి ఉండాల్సిందే. అక్కడ నీ రూలు నా రూలు పని చేయదు. ఇది 100% పక్కా. ఇక దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్ ఇన్ ఫ్యూచర్ ఎపిసోడ్స్ అండ్ ఫ్యూచర్ సీజన్స్ ఆల్సో. కాబట్టి దాంట్లో బిగ్ బాస్ ఏంటంటే తన ఇంటికి వచ్చిన తన రూల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు చర్చికి వెళ్ళే వాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మన టెంపుల్స్ మనం పాటించాం, మనం చేసే పూజ విధానాలు వాళ్ళు పాటించాం. ఎక్కడిది అక్కడనే ఉంటది. కాబట్టి ఏదైనా కానీ మన అంటే బిగ్ బాస్ హౌస్ లో తన రూల్స్ నియమాలు మాత్రమే పాటించాలి, మిగతాదంత అవసరం లేదు. వీలైతే ఇప్పుడు వెళ్ళిపో అని చెప్పేసి బెదిరించి ఇక తర్వాత అంటే అక్కడ చూపించినప్పుడు ఇతను బిగ్ బాస్ గురించి ఏదైతే అనుకున్నాడు, ఏది షాడిస్టు, సైకో, తలలేనోడు, మెంటలోడు, తిక్కలోడు, ఇక లేదు ఇక లిమిట్లెస్, బయాస్, గియాస్, ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఇప్పుడు చెప్పినట్టు కూడా మనకి ఎపిసోడ్ అవుతుంది. ఇప్పుడు ఏది మన బిగ్ బాస్ లాగా ఒక గంట సేపు చెప్పాల్సి వస్తుంది దాని గురించి. ఆ చెప్పడంలో తను చేసిన దాన్ని ఏవి చూపిస్తే దగ్గర 30-40 క్లిప్లు ఉన్నాయి, 20 పైన క్లిప్లు ఉన్నాయి. అది 20 క్లిప్స్ చూపిస్తే ఎంత నిజంగా చెప్తున్నా అసలు బిగ్ బాస్ మాత్రం పాయింట్ మీద పాయింట్ వేసి కొట్టడమే తప్ప వేరే ఏం లేదు. బయటికి వెళ్ళాక కూడా ఎట్నే చెప్తా, ఎట్నే మాట్లాడతా, అసలు ఏమనుకుంటుండే బిగ్ బాస్ ఏంది ఇదా పద్ధత అని చెప్పేసి మాట్లాడిన విధానాన్ని మొత్తం వేసి చూపించి అప్పుడు ఒక డెసిషన్ చెప్తాడు. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ బిగ్ బాస్ నియమాలే ఉంటాయి. నువ్వు బిగ్ బాస్ ని రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడినందుకు నీకు రెడ్ కార్డ్ చూపిస్తున్నానని చెప్పేసి అతనికి వెళ్ళిపోమని రెడ్ కార్డ్ వచ్చేసి గేట్ ఓపెన్ చేసేసి ఫస్ట్ గెట్ అవుట్ అంటాడు. గెట్ అవుట్ ఫ్రమ్ ద హౌస్ అని చెప్పేసి సీరియస్ గా చెప్పడంతో హౌస్ కూడా షాక్ అయిపోయి అందరూ కన్విన్స్ చేయడానికి యష్మి రావడం, నీకు సంబంధం లేదు, నువ్వు కూర్చొని ఎక్కువ మాట్లాడొద్దు అంటాడు. అంటే ఎంత అంటే నిజమే. పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు నేను నీ ఇంటికి వచ్చినప్పుడు మీ పద్ధతులను కొన్ని గౌరవించాల్సి వస్తుంది, లేకపోతే రాకూడదు. వచ్చి నేను ఇలాగే ఉంటా, నేను నా ఇంట్లో తిట్నే ఉంటా అని చెప్పేసి నీ ఇంట్లో నా ఇంట్లో ఉన్నట్టు కుదరదు కదా, చేయడానికి వీలు లేదు. సో ఆ కాన్సెప్ట్ లో చెప్పేసి చాలాసేపు అతను కన్విన్స్ చేసుకుంటాడు, సారీ చెప్తాడు, నేను ఇంకోసారి చేయను, ఇది నాకు నేను నేర్చుకున్నాను, ఇది ఒక నాకు శిక్ష లాంటిది, లేకపోతే నాకు పనిష్మెంట్, ఇంకోసారి ఇటువంటి నన్ను నేనుగా ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఎంత కన్విన్స్ చేసినా కానీ
లాస్ట్కి ఇక ఇవన్నీ చూసి హౌస్ మేట్స్ ని డెసిషన్ మీద వదిలేస్తాడు. అవును, మీరే హౌస్ మేట్స్ చెప్పండి ఉండాలా వద్దా అని. కానీ హౌస్ మేట్స్ అందరూ సపోర్ట్ చేసి అవును. అతను తప్పు తెలుసుకున్నాడు సార్, మళ్ళీ ఇంకోసారి చేయకుండా అతనికి మనం ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చినట్టుంటది అని చెప్పేసి ఎంటైర్ హౌస్ మేట్స్ అతనికి సపోర్ట్ చేయడంతో, అంటే మీరందరూ బిగ్ బాస్ ని ఏదైతే అతను దూషించిండో అది కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారా అని చెప్పేసి అంటే మళ్ళీ లేదు అట్లా కాదు సార్, అతను తప్పు చేసిన ఒప్పుకుంటున్నాడు కాబట్టి దానికి ఒక రెండో ఛాన్స్ ఇస్తే తను ప్రూవ్ చేసుకోవడానికి మనం అవకాశం ఇచ్చిన మనం అవుతాం అని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ చెప్తే సరే అని చెప్పేసి కన్విన్స్ అయ్యి ఇతను బిగ్ బాస్ కి అపోలో చెప్పేసి గేట్స్ ముగించేసి, ఇక ముందు మాత్రం ఇలాంటి జరిగితే మాత్రం రైట్ వే నువ్వు బయటికి వెళ్ళిపోతావు అని చెప్పేసి చెప్తారు. అది రియల్ హౌస్ కి సంబంధించినంత వరకు కరెక్టే, ఎందుకంటే అది ఆయన హౌస్, ఆయన పెట్టే నియమాలను పాటిస్తేనే అందులో ఉండాలి. ఇప్పుడు అక్కడ లేకుండా పోయి మనం ఏదైతే చేయలేము కూడా. అట్లా మన బెలూన్ టాస్క్ లో అబ్బాయి అలాగే అఖిల్ మధ్య జరిగినటువంటి ఎన్నికలు అదే అవి అక్కడ కూడా అన్ని తప్పులు ఏమేం చేసిండు అనేది కూడా చూపించి ముందే అమ్మాయితో మన చెప్తాడు సంచాలకుడు కూడా. ఇక ఇది అయిపోయినాక అమ్మాయిలందరినీ ఎగ్ టాస్క్ మీరు ఎలా పర్ఫామ్ చేశారు అంటే, నేను 100% ఇచ్చాను సార్, నేను బాగానే చేశాను సార్, ఇంకా డెవలప్ కావాలి సార్, అది అని అందరూ చెప్తారు. 100% ఇస్తారు. బిగ్ బాస్ నాగార్జున గారు చెప్తారు, ఈ హౌస్ లో మీ 6 అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఈ 6కి 100% మీరు వర్త్ పెట్టి ఆడారు, గేమ్ సూపర్ సక్సెస్ చేశారు కాబట్టి వీళ్ళను కంపేర్ చేసుకునేసి ఈచ్ వన్ కి 1 లక్ష చొప్పున ఏదైతే ప్రైజ్ మనీ ఉందో అది 5,60,000 నుంచి 11,60,000 6 లక్షలు పెంచి 11,60,000 ప్రస్తుతానికి ఉన్న బిగ్ బాస్ అమౌంట్ ఏది ప్రైజ్ మనీ దాన్ని పెంచేస్తే 6 వీళ్ళు మీ వల్లనే పెరిగింది ఇది అని చెప్పేసి అంటారు. అబ్బాయిల వల్ల నిజంగా ఏం లేదు, ఎందుకంటే అబ్బాయి కూర్చున్నాడు, మనీ ఆడిస్తున్నాడు, మన ఆదిత్య సైలెంట్ గా ఉన్నాడు, మన ఇద్దరేమో అగ్రెసివ్ గా బిహేవ్ చేసి వాని విని కొడతా అనడం, నిఖిల్ ఏమో దొంగతనాలు చేయడం తప్ప ఇంకేం చేయలేదు కదా. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నిట్లో అమ్మాయిలు పెర్ఫార్మ్ బాగా చేశారు. ఆ పర్ఫార్మెన్స్ నుంచి ఇక అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయాక మళ్ళీ ఇక్కడ నుంచి ఇమ్మీడియట్ గా అది ప్రేరణను మళ్ళీ కూర్చోబెట్టేసి దోశ టాస్క్ ఏదైతే జరిగిందో ఇష్యూ ఈ వారం మణికంఠ అంటే ప్రేరణ విష్ణుప్రియ కోసం మనం కూడా మణికంఠ చేసింది మంచిగా కదా అని మనం అనుకున్నాం. నేను ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉన్నా. నేను మొన్న ఇచ్చిన నా ఎనాలిసిస్ పాయింట్ నేనైతే మణికంఠకైతే కట్టుబడి ఉన్నా. ఎందుకు అంటే అక్కడ మా విషయానికి అమ్మాయి దోశ తీసి వేసిన వీడియో చూపించి చేస్తే దాంట్లో మీకేం తప్పుగా కనిపించింది, అమ్మాయి ప్లేన్ మామూలుగానే వేసింది కదా, అక్కడ తప్పేం లేదు కదా అని చెప్పేసి అందరంటే హౌస్ మేట్స్ కూడా అక్కడ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మిగతా హౌస్ మేట్స్ కూడా నాకైతే ఏమనిపించలేదు సార్, బాగానే ఉంది సార్, మామూలుగానే ఉంది సార్ అని చెప్పేసి అందరు కూడా అన్నారు. సో ఆ వేసే విధానంలో ఇట్లా తీసుకొచ్చేసి మామూలుగా ఇట్లా పెడతారు, పెట్టేసి ఇట్లానే వెళ్ళిపోయింది. అంటే ఇట్లా అనడము ఆ దాంట్లో కొంచెం ఇరిటేషన్ ఉన్నది. కానీ అది మనకంటే కూడా బిఫోర్ వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ని బట్టి చూస్తే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఏంటంటే, నేను కోపం మీద ఉంటాను, నేను కోపం మీద నేను నీతో కోపంగా ఉన్నప్పుడు నేను మామూలుగా అన్న తిన్నా అని మామూలుగా తిన్నావా అని ఎవరన్నా అడిగితే తిన్నానులే అని అంటే అది నీకు ఏంది అంత ఇరిటేట్ గా మాట్లాడుతున్నా అని చెప్పేసి నీకు అనిపిస్తుంది. అక్కడ ఉంటే తిన్నానులే అన్నాడండి అని వాళ్ళు ఇంకోలో అంటే మనం ఏదైతే కన్వే చేస్తామో వాయిస్ ఏదైతే ఇస్తామో అది వాళ్ళ మూడుని బట్టి కూడా క్యారీ అవుతుంది, ఎదుటి వ్యక్తి మూడుని బట్టి. సో ఇక్కడ ఇతను ఆమె చేసిన అగ్రెసివ్ దాచిపెట్టుకోవడాలు అవన్నీ చూసి మనం వాళ్ళకి ఇవ్వద్దు అని ఒక ఇంటెన్షన్ తో ఉన్నది కాబట్టి ఈ వేసిన విధానం కూడా అతనికి అలాగే అనిపించింది. ఈయనకి అనిపించడం కాకుండా ఏదైతే విష్ణుప్రియ కూడా అదే అనిపించడంతో ఇష్యూ జరిగింది. సో ఇక్కడ పాయింట్అవుట్ చేసి మణికంఠను బ్లేమ్ చేశాడు నాగార్జున. కానీ మణికంఠ దానికి మాత్రం కరెక్ట్ గానే ఉన్నాడు, నాకైతే తేడా అనిపించలేదు ఓపెన్ గా ఈ ఇష్యూలో మాత్రం. అదే తర్వాత ఆట ఆడుకో మళ్ళా రూమ్ లోకి అవతని ఏదైతే కన్ఫర్మేషన్ రూమ్ లోకి పిలిపించేసి నువ్వు అనవసరంగా కొన్నిటికి ఎక్కువ ఓవర్ యాక్ట్ అవుతున్నావు, అదొకటి కావాలి, నువ్వు సెల్ఫ్ రియలైజ్ కావట్లేవు, దానికి పోయి హగ్ చేసుకుంటుంటే కూడా ఎవరేమనుకుంటారు అని చెప్పేసి ఒక వీడియో చూపించాడు. హగ్గు అనేది ఎవరికి కాదు, అవసరం లేదు, నీ గేమ్ నువ్వు ఆడుకో, నీ బిడ్డను గెలుచుకోవాలని వచ్చావు, దాని పాయింట్ ఆఫ్ వ్యూ ఆడు, అంతకు మించి నువ్వు ఏమి చేయొద్దు, ఎవరితో నువ్వు హగ్గులు, ఎవరితో మిస్సింగ్లు, ఎవరితో మాట్లాడాలి అవన్నీ అనవసరం, గేమ్ పాయింట్ ఆఫ్ వరకే చూసుకో,
ఏది వాళ్ళని కన్విన్స్ చేయడానికో వాళ్ళను ఇద్దరి మధ్యలోకి ఎప్పుడు నువ్వు వెళ్ళొద్దు నీ ఆట నువ్వు అది ఆడు. కూడా చెప్పాడు. అన్ని చెప్పేసి పంపిస్తాడు. ఇక అయిపోయినాక తర్వాత పృథ్వీని నిలబెట్టి పృథ్వీని కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడతాడు. అవును. నువ్వు మాట్లాడేది ఎంతవరకు సమంజసం అంటే ఇక మళ్ళా సారీ సరే ఇక అంటే నేను అగ్రెసివ్ గా నువ్వు చేస్తున్నావు కాబట్టి ఇటువంటి అంటే నువ్వు ఆ కోపంలో నువ్వు బిహేవ్ చేయడము, కోపంతో పాటు అరవడము, కోపంలో నువ్వు తిట్టడం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీకు మైనస్ కాబట్టి అవును. ఇంకొకసారి ఇటువంటి రిపీట్ అయితే నీకు కూడా రెడ్ కార్డ్ వస్తుంది, జాగ్రత్త. సీరియస్ గా చెప్తాడు. అవును. చెప్పేసి మామూలు అక్కడికి క్లోజ్ చేశాడు. అయితే ఇక్కడ ఎక్కువసేపు డిస్కషన్ జరిగింది ఏంటంటే విష్ణుప్రియ నైనిక ఇదే ఒక పనిష్మెంట్ లాగా వాళ్ళకి అదొక పనిష్మెంట్ అనిపించింది వాళ్ళకి ఎగ్స్ కూడా. నైనిక కాదు, ప్రేరణ. సరే ప్రేరణ ప్రేరణ విష్ణుప్రియ వాళ్ళని పిలిపించి మళ్ళీ ఎగ్స్ తినిపించి ఒక మళ్ళీ వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసి ఒకరికొకరు ఎగ్స్ తినిపించుకునేటట్టు చేసి మళ్ళా ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇక ముందు మీరు ఎటువంటి పెట్టుకోవద్దు, ఏదైనా ఉంటే మీకు మీరు డైరెక్ట్ మాట్లాడుకోవాలి కానీ అని చెప్పేసి అంట. ఎవరికైనా కానీ ఏంటంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అదే అక్కడ మనం ఒక సమాజంలో చూస్తే తన ఉన్న మెంటాలిటీ స్టేటస్ ని బట్టేసి ఆ ఫీల్ అనేది మారుతుంది. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో నాకు వచ్చిన కోపానికి నేను ఆ టైంలో ఏం కోపం వచ్చింది, ఎదురుగా ఉన్న వ్యక్తులు ఎవరు, అటువంటి ఏ వ్యక్తి మీద ఎటువంటి కోపం చూపిస్తాం అనేది మన మైండ్ సెట్ ని బట్టి ఆ మూడుని బట్టి అక్కడ మారుతుంది. నాకు నీ మీద కోపం వచ్చింది అనుకో ఒకసారి ఇరిటేట్ అవుతా, అదే నా పిల్లల మీద కోపం వచ్చింది అనుకో చేయలేస్తుంది, అదే బరి మీద కోపం వచ్చింది అనుకో ఇంకొక దెబ్బనే వేస్తానేమో. అంటే పరిస్థితిని బట్టి బయట మీద ఫస్ట్ మనం అటాక్ చేయలేము. అట్లాంటివి ఉంటాయి. అంటే మనిషికి వచ్చేది కోపమే కానీ అది సిచ్యువేషన్ ని బట్టి మారుతుంటది కాబట్టి కానీ అది కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉండాలని యాక్చువల్ గా బిగ్ బాస్ అనేదాన్ని చాలా మంది ఇప్పుడు బయట ఉన్న ప్రోగ్రామ్ లో కూడా ఏదైతే యూట్యూబర్స్ లో కావచ్చు, ఇంటర్వ్యూస్ లో కావచ్చు, అక్కడికి వెళ్ళి అది ప్రోగ్రామ్ అంటే అని చెప్పేసి స్పిరిచువల్ సంబంధించిన వాళ్ళు కూడా ఏదైతే స్పిరిచువల్ మనకు ఏదైతే మోటివేషన్ స్పీచెస్ ఇస్తున్నారు స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వామీజీ లాగా ఉన్నోళ్ళు వాళ్ళు కూడా దీన్ని పాయింట్అవుట్ చేసి అది ఏంటంటే దాని బిగ్ బాస్ ఎందుకు అది అవసరం అనండి, హాయిగా భగవంతుని జపం చేసుకొని సరిపోతుంది కదా అంటారు. కానీ వాళ్ళకు కూడా నేను ఒక మాట చెప్తున్నాను బాబు, భగవంతుని జపం చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్. ఒక మనిషి తనను తను మలుచుకోవడానికి ఇది ఒక అవకాశం. సో ఒక సైకాలజికల్ గా తను డెవలప్ కావడానికి కానీ తను ఒక చూసుకొని ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న ఒక 15 మంది వ్యక్తుల మధ్యలో తనను ప్రూవ్ చేసుకోవడము, తను కంట్రోల్ చేసుకోవడము, తన కోపం కావచ్చు, తాపం కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా కంట్రోల్ చేసుకొని తన ఐడియాలజీని కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటూ వాళ్ళ ఐడియాలజీని తను గ్రహిస్తూ ఎంతవరకు తనకు అవసరం ఉంటుంది, తను ఎలా నిలబడాలి అనేది ఇది ఫ్యూచర్ లో తనను ఒక మనిషిగా నిలబెట్టడానికి పనికొస్తుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఎవరి ఇంటెన్షన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి, ఎవరి ఇష్టం ఎవరి ఐడియాని బట్టి అది ఉంటుంది కాబట్టి అలా సాగుతుంది అన్నట్టుగా. ఇక ఈ రోజు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే నామినేషన్స్ లో ఉన్న 8 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఎవరిని ఒకరు సేవ్ కూడా లేదు, కంప్లీట్ గా రేపు సండే రోజు అది. రేపు ఆదివారం రోజు సండే పండేగా జరుగుతూ ఈ 8 మందిని ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ చివరికి ఎవరు వెళ్తారు అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే ఉన్న పరిస్థితులు బట్టి మనం కనుక చూసినట్లయితే ఓటింగ్ పర్పస్ కావచ్చు లేదా వీళ్ళ బిహేవియర్ పర్పస్ చూస్తే అబ్బాయి వెళ్ళిపోతాడు. ఓటింగ్ పర్పస్ లేదా ఆట పర్పస్ కనుక చూసినట్లయితే ఎవరు వెళ్తారని కూడా మనం చూడాలి. చూద్దాం ఏం జరుగుతుంది అని. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.